చిన్న ప్రార్థనతో మనం కొనసాగిద్దాం. మహాబలవంతుడు అయిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, కృపాసత్య సంపూర్ణమైనటువంటి మా దేవ, నీవు సర్వశక్తిమంతుడవు, సర్వజ్ఞుడవు, సర్వోన్నతుడవు, సర్వ సృష్టికర్తవు, నిత్యుడవు, ప్రామస్వరూపివి, యథార్థవంతుడవు, నీతివంతుడవు, న్యాయవంతుడవు, సహకారి ఉపకారివి, ఒక్కడే దేవుడవు, ఆత్మల తండ్రివి, యెహోవా నామమును ధరించిన వాడవు, అత్యున్నత సింహాసనం మీద కూర్చుని ఉండి రాజ్య పరిపాలన కుమారుడు యేసుక్రీస్తు ద్వారా చేయిస్తున్న గొప్ప దేవుడవు. నీ అధికారానికి మేము లోబడి నీ ఆజ్ఞలు గైకొని నీ చిత్తానుసారంగా జీవించే మనసు నాకు, నా ఇంటి వరకును, సంఘములకును, ఈ లైవ్ లో వీక్షిస్తున్న తోటి సహోదరి సహోదరులందరూ కూడాను నీ కృప, నీ సమాధానం అనుగ్రహించమని, ఈ సత్యవాక్యం వారు వింటుండగా వినగల చెవి, గ్రహింపు శక్తి, వివేచన జ్ఞానం వారుకును, చెప్పగల వాడి సామర్థ్యము నాకును పరిశుద్ధాత్మ కృపల మీద మాకు అనుగ్రహించమని, ఈ వాక్యం వాళ్ళు ఫలించి అభివృద్ధి పొంది వాని ప్రకారం జీవించి ఇతరులకు కూడా చెప్పగల సామర్థ్యము, కృప వారికి అనుగ్రహించమని, ఈ వాక్య పరిచయంలో నా సొంత జ్ఞానము కానీ లోక సంబంధమైన మూలపాటలుగా తెచ్చి బోధించకుండా, కలిపి జరపకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని సత్యవాక్యం ప్రకటించే సామర్థ్యం నాకు అనుగ్రహించమని, యేసుక్రీస్తు ఘనమైన మహిమగల నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నా నా ప్రియ పరలోక తండ్రి, ఆమేన్. ఈరోజు అంశం ఏంటంటే, దేవుడు మనిషికి శత్రువు అయితే ఎలా ఉంటుంది? దేవుడు మనిషికి శత్రువు అయితే ఎలా ఉంటుంది? ఈరోజు అంశం. చక్కగా కళ్ళు పెట్టుకొని బైబిల్ మీద పెట్టుకొని వినండి. బైబిల్ అసలు చూడకుండా అసలు నా ప్రసంగాలు కానీ అసలు వినొద్దు. అంశం ఏంటంటే, దేవుడు మనిషికి శత్రువు అయితే ఎలా ఉంటుంది? ఈరోజు నేర్చుకోండి. యోబు గ్రంథము 15వ అధ్యాయము 25వ వచనం. యోబు గ్రంథము 15వ అధ్యాయము 25వ వచనం. వాడు దేవుని మీదకి చేయి చాపును, సర్వశక్తుడు వానిని ధిక్కరించి మాట్లాడును. మానవులు దేవుణ్ణి ఎరగకుండా ఎరిగి ఉన్నామని అనుకొని సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడి మీద ఏం చేస్తారంటే ధిక్కరించి మాట్లాడుతూ ఉన్నారు నేటి సమాజం. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు నడిపించడానికి మోషేని ఫరో మీద దేవుడిగా నియమించిన తర్వాత మోషే వెళ్ళి అడుగుతాడు, ఈ ప్రజలు, ఈ జనము దేవుడి స్వాస్థ్యము, ఆయన మ్రొక్కుటకు వారిని పంపు అని అంటే, ఎవరిని ఏ దేవుడు పంపించని అడిగినప్పుడు ఆయన మా ఇతరుల దేవుడు అని చెప్తాడు. ఎవడు యెహోవా అని అంటాడు. అంటే ఫరో రాజు ఏం మాట్లాడాడంటే మోషే దగ్గర ధిక్కరించి మాట్లాడాడు. ఎవడు? నేటి కాలం కూడా మానవులు దేవుణ్ణి ధిక్కరించి మాట్లాడుతున్నారు. ధిక్కారం. ఎవరి మీద ధిక్కరించి మాట్లాడుతున్నారని అంటే, సర్వశక్తిమంతుడకు దేవుడు. సర్వశక్తిమంతుడు అంటే అన్ని ఎరిగినవాడు, అన్ని తెలిసినవాడు, అన్ని చేయదగినవాడు, అత్యున్నత సింహాసనం మీద కూర్చుని ఉండి సమీపింపరాని తేజస్సులో వసించుచు అమరుడై ఉన్నవాడు, చావు పుట్టుకలు లేనివాడు, సజీవుడైన పరమాత్ముడి మీద నేడు కారు కోతలు కూస్తూ ధిక్కరించి మాట్లాడుతున్నారు. ఈరోజు సోషల్ మీడియా ద్వారా అవ్వచ్చు, బయట అవ్వచ్చు, మనం చిచ్చుము చూస్తునేవాడు. అందులో మన కుటుంబ సభ్యులు కూడా ఉంటారు. అందులో మన తల్లి ఉండొచ్చు, మన తండ్రి ఉండొచ్చు, మన బావ ఉండొచ్చు, మన తమ్ముడు ఉండొచ్చు, మన స్నేహితులు కూడా ఉండొచ్చు, మన క్లాస్మేట్ కూడా ఉండొచ్చు. లోకమంతా కూడాను దేవుణ్ణి ఎరిగాము అని చెప్పుకొని దేవుణ్ణి ఎరగని ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారంటే ధిక్కారంతో మాట్లాడుతున్నారు. విలాప వాక్యములు 2వ అధ్యాయము 4-5 వచనాలు. విలాప వాక్యములు 2వ అధ్యాయము 4-5 వచనాలు. శత్రువులే ఆయన విల్లెక్కు పెట్టి విరోధి వల్లే కుడి చేయి చాపి ఉన్నాడు. కంటికి
అందమైన వస్తువులన్నిటినీ నాశనం చేసి ఉన్నాడు. ఆ, అగ్ని కురియునట్లుగా ఆయన తన ఉగ్రతను సియోను కుమార్తె గుడారముల మీద కుమ్మరించి ఉన్నాడు. ఉమ్. చదువు అమ్మా 5. ప్రభువు శత్రువాయను ఆయన ఆ, ఇజ్రాయేలును నిర్మూలన చేసి ఉన్నాడు. దాని నగరులన్నిటినీ నాశనం చేసి ఉన్నాడు. దాని కోటలను పాడు చేసి ఉన్నాడు. యోధా కుమారికి అధిక దుఃఖ ప్రలాపములను ఆయన కలుగజేసి దేవుడికి మనుషులు శత్రువులైతే కలిగే పరిణామం చెప్తున్నాడు విలాపవార్త. దేవుడు ఏం చేయగలడు? ఈ రోజు లోకమంతా ఏమని కూడా దేవుడు కరుణామయుడు, దయామయుడు, హృదయగలమాడు, ప్రేమ స్వరూపి, ఆయన మనం ఎన్ని ఎదవ్యాసలు వేసినా ఆయన క్షమించేస్తాడు. ఎవరు చెప్పారు? ఆయన లక్షణాల్లో ఒక లక్షణము ఉగ్రుడు, ఆయన లక్షణాల్లో ఒక లక్షణము రౌద్రుడు, ఆయన లక్షణాల్లో ఒక లక్షణము భీకరుడు, ఆయన లక్షణాల్లో ఒక లక్షణము భయంకరుడు. ఇద్దరు స్నేహితులు ఉంటారు, సడన్ గా ఒక స్నేహితుడు శత్రువు అయిపోతాడు. దేవుడు అంతే. దేవుడు ఊరకనే ఎవరితో శత్రుతో పెట్టుకోడు. కానీ ఏ వ్యక్తి అయినా కోరుండి దేవునితో శత్రుతో పెట్టుకుంటే మాత్రం బతికి పట్టగట్టలేడు. దావీదు 7 మార్లు ప్రార్థన చేస్తున్నాడు, ఉపవాసాలు ఉంటున్నాడు, 7 మార్లు దేవునికి కృతజ్ఞతాస్తుతో చెల్లిస్తున్నాడు దేవుడు తన పట్ల చేసిన మేలును బట్టి. అయినా స్నేహశీలిగా ఉన్నటువంటి ఈ దావీదు ఒక్కసారి దేవుడికి ఏమైపోయాడు? శత్రువు అయిపోయాడు. ఒక వ్యక్తి అంటాడు, మంచి బలమైన ఒక వ్యక్తి అంటాడు, ఏయ్ నాతో శత్రుతో పెట్టుకోవడం మంచిది కాదు, చాలా జాగ్రత్త అంటాడు. మనిషి శత్రువు అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే రాజీ చేయొచ్చు, లేదా అక్కడ లోకల్ ఉన్నటువంటి ఎమ్మెల్యేతో రాజీ పంచవచ్చు, లేదా కొంత డబ్బు ఇచ్చి రాజీ పంచవచ్చు, లేదా ఒక కుల సమాజము, ఒక సామాజిక వర్గం పెద్ద అయితే వారు కూర్చోబెట్టి రాజీ పంచవచ్చు. కానీ దేవుడితో రాజీ పంచిన వాడు ఎవడు? సర్వోన్నతమైన దేవుడి మీద చెయ్యెత్తిన తర్వాత, ఆయన విరుద్ధంగా మాట్లాడిన తర్వాత, ఆయన విరుద్ధంగా తప్పుడుగా ఆయన మీద సరిగిన తర్వాత, దేవుడికి శత్రువు అయిపోయిన తర్వాత దేవుడు ఎవడు కాంప్రమైజ్ చేస్తాడు? ఎవడు సెటిల్మెంట్ చేస్తాడు? ఎవడు పంచాయతీ చేయగలడు? ఎవడు రాజ్యం చేయగలడు? ఎవడు కాంప్రమైజ్ చేయగలడు? ఎవడు పూచికత్తులు రాయించగలడు? ఎవడు సెటిల్మెంట్ చేయగలడు? అది జరగడం పని. న్యాయాధిపతిలో 2వ అధ్యాయం 15 వచనం. న్యాయాధిపతిలో 2వ అధ్యాయం 15 వచనం. యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణం చేసినట్లు, వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగు చేయుటకు యెహోవా వారికి శత్రువాయను గనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగెను. దేవుడు శత్రువు అయితే మనిషికి ఏం కలుగుతుంది? ఇబ్బంది. కుటుంబంలో సమాధానం ఉండదు, అశాంతి, అనారోగ్యాలు, నిద్ర కూడా పట్టదు, ప్రశాంతత ఉండదు, తిన్నది అరగదు. ఏం దేవుణ్ణి నమ్ముకున్నారో బాబు, ఈ పరిస్థితి మాకు వచ్చింది అనే స్థితిగతులు చేసేస్తాడు. శత్రువు అవ్వకూడదు దేవునికి. నాటి నుండి నేటి వరకు దేవుడితో మానవుడి యొక్క పరిస్థితి ఎలా ఉండాలంటే సమాధానము కలిగి దేవుని కృపకు పాత్రగా ఉండాలి తప్ప, దేవునికి శత్రువు అయిపోతే మురికి గోట్లు కూడా దొరకని పరిస్థితి చేసేస్తాడు. ఈరోజు అలాగా అవిధేయులని అనేక మంది వెనక్కి వెళ్ళిపోయారు. ఏం దేవుణ్ణి నమ్మాము అని. శత్రువు అవ్వకూడదు దేవునికి. శత్రువు అయితే మానవుడు బ్రతుకు బండి లాగించలేడు, బ్రతికి బట్ట కట్టలేడు. 1 సమూయేలు గ్రంథము 28వ అధ్యాయం 16వ వచనం. 1 సమూయేలు గ్రంథము 28వ అధ్యాయం 16వ వచనం. అందుకు సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి? సమూయేలు ఎలాంటి వాడు?
చెప్పినటువంటి మాట సౌలు రాజు వెళ్ళలే. సౌలు రాజు ఒక బెన్యామీను గోత్రం చెందినవాడు. చాలా అంటే ఇశ్రాయేలు గోత్రం ఈ 12 ఎన్నో గోత్రాలు ఉంటాయి కదా, ఈ 12 గోత్రం చాలా చిన్న గోత్రమే. ఈ సౌలు రాజు వృత్తి ఏంటి? గాడులు కాసుకున్నాడు. ఈ గాడులు కాసుకున్నాడికి పోన్లే ఇప్పుడు భక్తిపరుడు యథార్థవంతులను చూసి ఆయన్ని తీసుకొచ్చి దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేలు సర్వ సమాజం మీద రాజుగా నియమించాడు. రాజుగా నియమించేది ఒక్క బాధ్యతను అప్పచెప్పాడు. అమాలేకీలందరినీ కొట్టిపడే. అమాలేకీలను ఎవరిని ఉంచొద్దు, వాళ్ళు పాపం చాలా భయంకరంగా ఉంది, కొట్టిపడే అన్నాడు. కొట్టిపడే అని చెప్తే, అయ్యో నా దేవుడు మరి గొప్ప దేవుడు కదా, మహిమగల రారాజు కదా, మరి గాడిద కాసుకున్నట్టు తీసుకొచ్చి నన్ను రాజుగా చేశాడు కదా, మరి ఎంతమంది పెద్ద కోతలు ఉన్నప్పుడు కూడా నన్ను ఎంచుకున్నాడు కదా అని గర్విష్ఠుడైపోయి ఎప్పుడు మన గాడిదలు డ్రని కాసుకున్నాడు. ఒక్కసారి కత్తి తిప్పడం నేర్చుకునేసరికి ఇది ఏదో బాగుంది కాబట్టి దేవుడికి నేను ఏదో చేసేస్తానని చెప్పి మంచి బలిష్టమైనటువంటిది అక్కడ ఉన్న ఎద్దుల్ని గొర్రెల్ని అన్ని తీసుకొచ్చి అక్కడ ఉన్న రాజుని ఏమన్నాడు చంపకుండా వాడిని దాసుగా తెచ్చి ముడిచిపోయాడు. అప్పుడు సమయ ప్రవక్త ద్వారా తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే, ఇదిగో వాడిని సింహాసనం తీసేస్తున్నాను అని చెప్పేసి దేవుడు పగపట్టేశాడు. ఆయన పగపట్టగానే ఆయనలో ఉన్న పరిశుద్ధాత్ముడు బయటకు వెళ్ళిపోయి సాతానాత్మ వచ్చేసి, సాతానాత్మ వచ్చిన తర్వాత అభిషేకింపబడినటువంటి దావీదునే చంపడానికి ప్రయత్నం చేశాడు. సమూయేలును కూడా చంపడానికి ప్రయత్నం చేశాడు. అంటే ఎలాంటి వ్యక్తిత్వం వచ్చేసిందో చూడండి. దేవుని వాక్యం లేకపోతే నీ వ్యక్తిత్వం కూడా అలాగే మారిపోతుంది. వ్యక్తిత్వం మారిపోయిందా, నీ స్వభావం మారిపోయిందంటే దేవుడు శత్రువు అయిపోతుంది. దైవికమైన స్వభావము క్రీస్తు స్వభావం మనలో ఉంటేనే తండ్రి అయిన దేవునికి మనకి బాండింగ్ అనేది ఉంటుంది. ఈ బాండింగ్ రావాలి అంటే దేవుని బోధ క్రీస్తు బోధ ఖచ్చితంగా మిళితమై అది మనలో ఉండాలి. ఈ మిళితమైన బోధ మనం లేకపోతే వాళ్ళ స్వభావం వాళ్ళ స్వరూపం అని మనం కోల్పోతే దేవుడు మనకు పగబడేస్తాడు. పగబట్టే ఒక్కసారి మనలో ఉన్న పరిశుద్ధాత్మగా వెళ్ళిపోయాడా దేవుడు మన శత్రువు. ఆ మాట మళ్ళీ చదవండి. అందుకు సమూయేలు యెహోవాను ఎడబాసి అంటే ఏంటి? పక్కన పెట్టేశాడు. ఎడబాయడం అంటే అర్థం ఏంటి? వీడెవడో నాకు తెలియదు, పోరా పక్కన పెట్టేశాడు. పక్కన పెట్టి ఏం చేశాడు? ఆ వ్యక్తిని నీకు పగవాడు కాగానని అడుగుట వలన ప్రయోజనం. మనుషులను అడుగుతారు ఈరోజు చాలా మంది. దేవుడు పగపడితే, దేవుడు నిన్ను ఎడబాసేస్తే, దేవునితో కాంప్రమైజ్ చేసాడు భూమి మీద ఒక్కడు లేడు. ఆయనతో సెటిల్మెంట్లు చేయించినాడు, ఆయనతో పూచికత్తులు రాయించినాడు. నువ్వు క్షమాపణ చెప్తే దస్తావేజ్ రాసి వైట్ సంతకం మీద పెట్టాడు, ఎవడు లేడు. తలనపోయినది. మహోన్నతమైన దేవుడు భీకరుడు, భయంకరుడు, రౌద్రుడు, ఎల్లవేళలా దేవుని కృపకు పాత్రగా ఉండాలి తప్ప ఎదురాడు ఉండకూడదు. అది క్రైస్తవ సమాజమైనా క్రైస్తవ సమాజం కాకపోయినా. ఈరోజు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలా మంది కుక్కలు వచ్చి పెరుగుతూ ఉన్నారు. మరియా రోమా సైన్యంతో పోయిందని, యేసుప్రభు అసలు ఉన్నట్టు చరిత్ర ఆధారాలు లేవని కొన్ని కుక్కలు వచ్చి మరుగుతూ ఉన్నాయి సోషల్ మీడియాలో. దేవుడికి ఉన్నటువంటి గొప్ప గొప్ప లక్షణం ఏంటో తెలుసా? ఓర్పు సహనం. దేవుడికి ఉన్నటువంటి ఓర్పు సహనం ఎంతంత కాదు. ఎవడైతే ఆ సహనాన్ని పరీక్షిస్తాడో,
ఎవడైతే ఆ ఓర్పుని పరిశీలిస్తూ ఉంటాడో, అది తప్పిపోయాడా ఆ దేవుడు, కొంచెం బయటకు వచ్చేసాడు ఆ రెండు లక్షణాల నుండి, ఆ వ్యక్తులు చాలా భయంకరంగా వారి మీద దేవుని కృత ఉంటుంది. అరిసెలకు ఒక కొరవదు అంటారు పెద్దలు. వీళ్ళలో మురుగుతూ ఉంటే దేవుడు మౌనంగా ఉన్న కారణం చేతకాని దేవుడు కాదు. ఆయన కూడా లక్ష్యం ఏంటంటే ఓర్పు, సహనం. ఆ ఓర్పు సహనం ఉంది కాబట్టి నేను రక్షింపడ్డాను. నేను మురిగిన ఒకప్పుడు దేవుని మీద, నేను దేవుని మీద శనిగాను. దేవుడు మహాకృప నా మీదకి వచ్చింది, నాకు రక్షణ ఇచ్చాడు. సర్వోన్నత కృపణంగా నేను పోతున్నాను. దేవుడు కూడా అలాగే వెయిట్ చేస్తున్నాడు. ఒకరోజు కొడతాడు, ఒకరోజు వాళ్ళు ఉగ్రత వస్తుంది. చూడండి, ఈరోజు మీరు రాసుకోండి, చాలా భీకరమైన పరిస్థితుల్లో ఉంటారు. హెచ్కేల్ గ్రంథము 14వ అధ్యాయం 15 వచనం. హెచ్కేల్ గ్రంథము 14వ అధ్యాయం 15 వచనం. బాటసారులు సంచరింపకుండా ఆ దేశము నిర్జనమై పాడగునట్లు నేను దాని మీదకి దుష్ట మృగములను రప్పించగా ఆ ముగ్గురు దానిలో ఉండినను ఆ దేశం పాడైపోవును. నా జీవంతోడు వారు తమను మాత్రమే రక్షించుకుందురు గాని కుమార్తెలనైనను రక్షింపజాలకుందురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. దేవుడు దేశాన్ని కూడా నాశనం చేస్తాడు. ఏ దేశమైనా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడితే, ఏ దేశమైనా దేవుని సువార్తకు లోబడకపోతే, ఏ దేశమైనా దేవుణ్ణి వ్యతిరేకిస్తే ఆ దేశాన్ని కూడా దేవుడు వదలడం. అలాంటి దేశాలు చాలా చూశాను నేను. మనకి సమయం లేదు, తక్కువ ఉంది కాబట్టి ఆ దేశాల వివరణ నేను ఇవ్వలేకపోతున్నాను. ఆ దేశం మీదకి ఏం చేస్తాడు దేవుడు? యుద్ధాలు రప్పిస్తాడు. యుద్ధాలు రప్పించి దేశాల చేత ఏం చేస్తాడు? దేశాన్ని నాశనం చేయించేస్తాడు. అప్పుడు కూర్చొని ఆడటమే. కాబట్టి తిరుగుబాటు చేసిన దేశంలో మనం చూస్తే కొన్ని గ్రంథాల్లో సొదొమ గొమొర్ర పట్టణాలు, అలాగే నినెవె పట్టణ ప్రజలు, దేవుడికి శత్రువైన పట్టణాలు ఉన్నాయి. ఇప్పుడు మన దేశం కూడా దేవునికి శత్రువయ్యే పట్టణంగా ఉంది. తిరుగుబాటు, నోటుకి ఏదొస్తే సృష్టికర్తైన పరమాత్ముడి మీద ఏది పడుతుందో మాట్లాడటం. దేవుడు ఉపేక్షించి ఏం చేస్తాడు? యుద్ధాలు రేపుతాడు. వదలడం, ఎవరిని వదలడాడు. అందులో చూడండి, హెచ్కేల్ గ్రంథము 21వ అధ్యాయం 31లో 21వ అధ్యాయం 31 వచనంలో, అచ్చటిని నా రౌద్రమును నీ మీద కుమ్మరించదను, నా ఉగ్రతాగ్ని నీ మీద రగులు పెట్టదను, నాశనం చేయటంలో నేర్పరులైన క్రూరులకు నిన్ను అప్పగించదను. నేర్పరైన క్రూరు అంటే ఎవరు? సుపారీ తీసుకొని చంపేస్తుంటారు చూసారా? వాళ్ళకి అప్పచెప్పేస్తాను అంటున్నాడు. మొన్న ఈ మధ్యకాలంలో చాలా మందిని వేయించాడు దేవుడు. వాళ్ళ పేరు చెప్పను నేను, నాకు తెలుసు ఎందుకు వేయించాడు. మీడియా ముందుకు వస్తే చాలు, మైక్ చేతిలో పట్టుకుంటే చాలు, ప్రజలు మీటింగ్కి వెళ్తే కనబడితే, జనాలు కనబడితే చాలు, ఏది పడుతుంది వాక్యడమే. మనం ఎవరు సముఖంలో నిలబడి ఎవరి నిమిత్తం చెప్పడానికి వచ్చాము ఇక్కడికి, ఏం బోధిస్తున్నాము, ఏం మాట్లాడుతున్నాం, ప్రజలకి ఏం చెప్పాలి, ఇది కదా అవసరం. డబ్బులు ఇచ్చి చంపించేస్తాడు దేవుడు, అందులో డౌటే లేదు. అలా చనిపోయిన వాళ్ళందరినీ మన వాళ్ళకి తెలియక మీటింగులు పెట్టి, ఇదిగో ప్రభు కొరకు హస్తసాక్షి వారు ధన్యులు అనుకొని మీటింగులు పెట్టి కృతజ్ఞత కూడా పెట్టుకుంటున్నాను. వద్దుదే. క్రీస్తు బోధ యందు లక్ష్యముంచక, దేవుడు ఆజ్ఞలు తెలియకుండా దొంగగా బోధించేవాడు, ధనాపేక్షతో బోధించేవాడు, దేవుడు అనుకూలమైన బోధన చేసుకునేవాడు,
వాడు తిరుగుబాటు చేసిన వాడే. నువ్వెవడు వాడిని దేవుని తిట్టినవాడు? సర్వుడు దేవుని కృపకు కాకుండా మానవ శక్తిని మీద ఆధారపడే వాళ్ళందరూ కూడా దేవుడి శత్రువే. మళ్ళీ చదవండి అన్నమాట. 31. అచ్చటనే నా రౌద్రమును నీ మీద కుమ్మరించదను, నా నా ఉగ్రాగ్నికి నీ మీద రగులు పెట్టేదను, నాశనం చేయడం నేర్పడిన క్రూరులకు నిన్ను స్వపారి చేసుకునే వారికి నీకు అప్పచెప్పేస్తారని. స్వపారి తీసుకుని హత్య చేసే వారికి నేను లాభం, వాళ్ళని వేసేస్తారు దారి మధ్యలో కాసేసి. దేవుడు మౌడతిని దేవుని మీద ఎవడు తిరుగుబాటు చేసిన, లేఖనాలను అపార్థం చేసుకున్నా, లేఖనాలను ఉన్నట్టుగా బోధించకపోయినా, లేఖనములను ఉన్నట్టుగా ప్రకటించకపోయినా, సత్యమేదో అసత్యమేదో గ్రహించకపోయినా దేవుడు ఆయన ఏం చేస్తాడు? అందులో ఏం మొహమాట పడలేదు. ద్వితోపదేశ కాండము 32వ అధ్యాయము 40-40 వచ్చాను ప్రాణాపమ్మ. ద్వితోపదేశ కాండము 32వ అధ్యాయము 40-40 వచ్చాను. 42 40 చదువు. 32వ అధ్యాయము 40 వచ్చింది చదువు. నేను తలతలలాడు నా ఖడ్గము నూరి నా చేత న్యాయమును పట్టుకుని వల్ల నా శత్రువులకు ప్రతీకారం కలుగజేసేదను. అలాగా ఏం చెప్తున్నాడు? నేను తలతలలాడు నా ఖడ్గము నూరి నా చేత న్యాయమును పట్టుకుని. న్యాయ వాక్యం, నీ ఆత్మకు న్యాయం చేసే వాక్యం. దేవుడు చూడు న్యాయ విధులు, ధర్మ విధులు, ధర్మశాస్త్రము నువ్వు పట్టుకుంటే, దాని ప్రకారం బతికి ఈ భూమి మీద నీ జీవిత యాత్ర ముగించుకుంటే, నీ శత్రువులను దేవుడు ఆ కత్తి చేత ఏం చేస్తాడంటే నాశనం చేస్తాడు. లేదంటే 42 42 వచ్చిన చంపబడిన వారి రక్తమును, చెరపట్టబడిన వారి రక్తమును, శత్రువులో వీరులను నా ఖడ్గము భక్షించును. ఆకాశం తట్టి నా హస్తమెత్తి నా శాశ్వత జీవము తోడని ప్రమాణం చేయుచున్నాను. అది లెక్క, అది సమాచారం. నా జీవము తోడని సృష్టికర్తని దేవుడు ఒట్టి పెట్టుకుంటాడు. వదలను అంటాడు దేవుడు. అనాది నుండి నేటి వరకు కూడాను దేవుడి మీద తిరుగుబాటు చేసినటువంటి ఆదాము అవ్వలు మొదలుకొని అయిన వరకు దేవుడు ఎవరిని విడిచిపెట్టలేడు. దేవుడిని వాడు ఎడబరిచాడు. దేవుడు ఉగ్రత వారి మీదకి వచ్చింది. సర్దిద్దుకున్నాడు, దేవుడు స్వీకరించాడు. సర్దిద్దుకోలేని దేవుడు వదిలేసి నీ కర్మను అనిపించాడు. నెహెమ్యా 1-2 చదవండి. ఇక్కడ దేవుడు ఎలాంటి వాడో మీకు తెలుస్తాడు. నెహెమ్యా 5వ వచనం చదివేస్తాడు డైరెక్ట్ గా. ఎట్లనగా ఆకాశముందున్న దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా. చాలమ్మా, దేవుడు ఎలాంటి చెప్తున్నాడు అమ్మ గ్రంథకర్త. ఎలాంటి చెప్తున్నాడండి నెహెమ్యా. ప్రవక్త ఎలాంటి ప్రవక్త గ్రంథాలు చదవాలి ఎక్కువగా మనమంతా కూడా. ప్రవక్త గ్రంథాలన్నీ కూడా తండ్రి దేవుడి గురించి, ప్రభు యేసు గురించి రాయబడి ఉంటాయి. ప్రవక్తలందరూ వాటి గురించి రాశారు. దేవుడు బాహు గురించి రాశారు. ఎట్లనగా ఆకాశమందున దేవా యెహోవా, భయంకరుడు అయిన గొప్ప దేవా. ఎలాంటివాడన్నా? భయంకరుడు. నిన్ను ప్రేమించి మొదట ఏం చేయాలా? దేవుణ్ణి ప్రేమించి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, ఆయన నిబంధన తెలుసుకుంటారో, ఆయన ఆజ్ఞలు కైకుంటారో, ఆయనతో ఆయన నిబంధన చేస్తాడు. వారితో దేవుడు పని చేయించుకుంటాడు. ఆ కుటుంబం మీద కృప అనేది విస్తరిస్తూ ఉంటుంది. కాబట్టి
కాబట్టి భయంకరమైన దేవుడితో పెట్టుకోవడం అనేది అంత ఆశావాసి విషయం కాదు అనే సంగతి మీరు గమనించాలి. అలాగే 2 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనం చూస్తే 2 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 28. 28 అయ్యగారు. అవునమ్మా. శ్రమపడు వారిని నీవు రక్షించదవు, గర్విష్ఠులకు విరోధివై వారిని అణిచివేసదవు. అదండి, దేవుడు క్రీస్తు యందు సద్బోధ విని క్రీస్తును పోలి క్రీస్తును శ్రమను గురించిన వారికి దేవుడు ఏం చేస్తాడు? రక్షిస్తాడు. గర్విష్ఠులకు దేవుడు ఏమవుతాడు? విరోధి అవుతాడు, వారిని అణిచేస్తాడు. యెషయా గ్రంథము 63వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 10వ వచనం. మీరు తెలుసుకుని నన్ను నేనే ఆయన పరిశుద్ధ ఆత్మను దుఃఖింప చేయగా ఆయన వారికి విరోధాయను, తానే వారితో యుద్ధము చేసెను. అది సమాచారం. దేవుడి మీద తిరుగుబాటు. ఈ రేటు పరిశుద్ధాత్ముడి మీద ఎన్ని కామెడీ షోలు జరుగుతుందో తెలుసా మీకు లోకంలో? పరిశుద్ధాత్ముడి పేరు మీద ప్రతి సంఘంలో కూడా జబర్దస్త్ కిట్లు వేస్తున్నారు. జబర్దస్త్ కిట్లు దుఃఖపరిచిస్తున్నారు. ఈరోజు పరిశుద్ధాత్ముడు వెటకారంగా మాట్లాడుతున్నారు. అసలు పరిశుద్ధాత్మని గురించి పరిపూర్ణటువంటి అవగాహన లేదు ఎవరికి కూడా. ఇదిగో ఆత్మ వచ్చేసింది, ఇదిగో ఆత్మ దిగిపోయింది, ఇదిగో పరిశుద్ధాత్మలో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్ముడు మనలో ఉండాలి అంటే యోగ్యత ఉండాలి. కాబట్టి ఎవరి మీద తిరుగుబాటు చేస్తారంటే పరిశుద్ధాత్ముడి మీద ఈరోజు దుఃఖపరుస్తున్నారు. ఆ పరిశుద్ధాత్ముడి మీద కామెడీ షోలు చేస్తా ఉన్నారు. దేవుని ఉగ్రత వారి మీద ఉంటది, వారు సర్వనాశనం అవుతారు, దేవుడు వారిని వదలటం. ఇదే మాట మీకు యేసుప్రభు వారు కూడాను అపోస్తలులకు బోధించినప్పుడు మాట చెప్తాడు. ఇదే మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:30 ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:30 చూడండి. ఇదే మాట ప్రవక్త యెషయా ప్రవక్త రాసిన మాట ఇక్కడ దాన్ని మళ్ళీ రిపీట్ చేస్తాడు. ప్రభు దుఃఖపరచుకుడి, ఏం చెప్తున్నాడు? పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. మనలో ముద్రింపబడినట్టు మనలో ఉన్నాడు. ఉన్నవాడు ఎలాంటి వాడో, ఆయన ఏం చెప్తాడో, ఆయన ఎలాంటి బోధ చేస్తాడో, పరిశుద్ధాత్ముడు వ్యక్త శక్త అనే విషయాన్ని పరిపూర్ణ అవగాహన చేసుకొని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా తన జీవితాన్ని పరిశుద్ధంగా ఉంటూ దేవుడు కృపకు పాత్రగా ఉండాలి. ఈరోజు పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉంటాడు, ఆయన వ్యక్త శక్త ఆయన ఎప్పుడు వస్తాడు సంగతి కూడా ఒక మినిమం ఎథిక్స్ తెలియదు. ఈరోజు మనం సోషల్ మీడియాలో చూసుకున్నా, స్థానిక సంఘాలు ఎక్కడికైనా ఎవరు మీటింగ్కి వెళ్ళినా సరే తెగ జబర్దస్త్ కిట్లు వేస్తారు. కామెడీ షోలు చంపేస్తాడు దేవుడు అందరిని. యేసుప్రభు చంపేస్తాడు. పరిశుద్ధాత్మను చంపడం ఆయన ఎందుకు ఇచ్చాడు, అక్కడికి వెళ్ళి ఎందుకు పంపించాడు, ఆ విషయం తెలియాలి. ప్రభు యేసుక్రీస్తు లోకంలోకి వచ్చి తిరిగి వెళ్ళి తండ్రి దేవుని వేడుకోవడానికి ఎందుకు పంపించాడు, ఈ విషయం తెలియకుండా ఆయన మీద షోలు చేస్తే దయతో మీరు ఇది గమనించాలి. అలాగే కీర్తన గ్రంథము 2:12 కీర్తన గ్రంథము త్వరగా రగులుకొనును, కుమారుని ఎవరమ్మా నువ్వు చాలా స్పీడ్ గా తీస్తున్నావు బైబిల్. వెరీ గుడ్, నేను కూడా తీయలేకపోతున్నాను. వెరీ గుడ్, చెప్పమ్మా చదువు. ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయనను ఆశ్రయించి వారందరూ ధన్యులు. అది సమాచారం. ఈ లోకములు ఎవరిని హైలైట్ చేయాలంటే క్రీస్తుని హైలైట్ చేయాలి.
దేవుడు కుమారుడు గణపరచాలి, దేవుడు హైలైట్ చెయ్యాల, దేవుడు వాక్యం హైలైట్ చేయాల, పరిశుద్ధాత్మను హైలైట్ చేయాల, అపోస్తుల పోతను హైలైట్ చేయాల. మళ్ళీ చదవండి 12. ఆయన కోపము త్వరగా రగులుకొనును. కుమారుని ఎవరి కుమారుడు? యేసుక్రీస్తు. వెరీ గుడ్. దావీదు ప్రవక్త అపొస్తలుల కార్యాలు చెప్తాడు, దావీదు ప్రవక్త ఉన్నందున అంటాడు. ఈ ప్రవక్త ఏమంటాడంటే యేసుక్రీస్తుని ముద్దు పెట్టుకోండి అంటే డైరెక్ట్గా కిస్ చేయడం కాదు. ముద్దు అనేది అలంకరణ పదము. ముద్దు అంటే వాక్యమును అలా ప్రేమించండి. చంటి బిడ్డలను చూస్తే ముద్దుగా ఎత్తుకోవాలి, బుద్ధి వేస్తుంది వాడిని. వాళ్ళు ఎలాగైతే ఒత్తుకుంటామో క్రీస్తుని ముద్దు పెట్టుకోండి అంటే అక్కడ ఆయన స్వభావాన్ని, ఆయన ద్వారా ఇచ్చేటువంటి వర్తమానాన్ని, ఆయన ద్వారా ఇచ్చేటువంటి బోధని, దాన్ని ముద్దు పెట్టుకోవాలి. అలా ముద్దు పెట్టుకోవాలి ఆ జ్ఞానాన్ని. ముద్దు పెట్టుకోకపోతే ఆయన కోపించిన, ఎవరు కోపించిన? దేవుడు కోపించిన. అప్పుడు మీరు త్రోవ త్రప్పి నశించెదరు, ఆయన ఆశ్రయించే వారు ధన్యులు అన్నాడు. అందుకే ఈరోజు లోకంలో క్రీస్తు బోధ లేదు, సత్య ప్రమాణాలు లేవు. ఫ్యామిలీ స్టోరీలు చెప్తారు, లేకపోతే కామెడీ స్టోరీలు చెప్తారు. అలా పాస్టర్ గారండి, ఇల్లు పాస్టర్ గారండి, అలా రాజకీయ నాయకుడు నాకు తెలుసు అండి అని ఈ చెత్త సమాచారం అంతా తెచ్చి క్రీస్తు బోధలో కలిపేస్తారు. మళ్ళీ చివరిలో మళ్ళీ ఒక మాట చెప్తారేంటి, దేవుడు భయంకరంగా ఈరోజు మీటింగ్ జరిగిందని. ఎక్కడ జరిగింది? అక్కడ క్రీస్తుని హైలైట్ చేయలేదు, తండ్రి దేవుడు హైలైట్ చేయలేదు, యేసుక్రీస్తు దేవుడు కుమారుడు ఆయన హైలైట్ చేయలేదు, అపొస్తలుల బోధన హైలైట్ చేయలేదు, ఆయన వాక్యాన్ని ముద్దు పెట్టుకోలేదు, హత్తుకోలేదు, ఆ ప్రమాణాలను లోకానికి చెప్పలేదు. అప్పుడు మరి నువ్వు ఎలాగ నువ్వు ప్రేమించినట్టు, ఎలాగ హైలైట్ చేసినట్టు మీటింగ్లో చెత్త చెదరమని చెప్తే నీవు ఉగ్రత కింద ఉన్నావు, దేవుడిని ఎడబాసాడు. ఇది అర్థం అవ్వాలి. ఇర్మియా గ్రంథము 23:32. ఇర్మియా గ్రంథము 23:32. మాయా స్వప్నములను ప్రకటించి వాటిని చెప్పుచు అబద్ధముల చేతను మాయా ప్రగల్భత చేతను నా ప్రజలను దారి తొలగించు వారికి నేను విరోధినై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు. వారు ఈ జనులకు ఏమాత్రమును ప్రయోజనకారులు కారు. ఇదే యెహోవా వాక్కు. ఈ కళలు చెప్పడం వల్ల, దర్శనాలు చెప్పడం వల్ల, ఈ దీని వల్ల ఏ మనిషి రక్షింపడ్డ? దైవ వాక్యము, దేవుని ఆజ్ఞలు ప్రజల్లోకి వెళితే, అవి ఉదయాంతరంగాల్లోకి వెళ్తే, చెవి యొక్క వింటే మనసు మార్చుకుంటాడు, బతుకు జీవితం మార్చుకుంటాడు. ఈరోజు మీటింగ్స్ అన్ని కూడా అవే. ఇదిగో దేవుడి ఆత్మల దైవజనుడు వస్తున్నాడు, మీరు రండి అని మీటింగ్స్ పెడతాడు. ఆడు పక్కా దేవునికి విరోధి, వాడు క్రీస్తు విరోధి, దేవుని ఉగ్రత కింద ఉన్నాడు. అలాంటి వాళ్ళకి వెళ్ళకండి, అలాంటి మీటింగ్స్కి వెళ్ళకండి. ఇదిగో దేవుడి ఆత్మ వచ్చే ప్రవచనం కలిగిన వాడు మన మధ్యకు వస్తున్నాడు. ఇదిగో బహిరంగ సభలు 3 రోజులు వెళ్ళకండి. ఇక్కడ తండ్రి అని దేవుడు చెప్తాడు, వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇవ్వలేదు. దేవుడు అలా చెప్పి దేవుడు వ్యక్తులు మార్చమని చెప్పలేదు. అలాగైతే యేసుప్రభు భూమి మీదకి వచ్చి సిలువ యాగం చేయవలసిన అవసరమే లేదు. మనందరం ఒక బ్యాచ్ తయారైపోయి దేవుని దగ్గర ఇదే అడిగి ప్రజలు మార్చుకొని సంఘాలు చేర్చి వచ్చు. లాభాల మీద లాభం, ఇన్కమ్ సోర్స్ వస్తుంది దీనివల్ల. మళ్ళీ చదవండి ఆ మాట. మాయా స్వప్నమును ప్రకటించి వాటిని చెప్పుచు అబద్ధముల చేతను మాయా ప్రగల్భముల చేతలను నా ప్రజలను దారి తొలగించు వారికి నేను విరోధి ఉన్నాను. ఇవి విని ఇది గ్రహించి వాటిలోడు దేవుడి మార్గాన్ని తెలుసుకోలేడు అంటున్నాడు. దైవ మార్గంలో రాకుండా వాళ్ళు ఆపేస్తున్నారు అని తండ్రి అని దేవుడు బాధపడుతున్నాడు. తొలగించి నేను వారికి విరోధి ఉన్నాను, వారికి విరోధ శత్రువు ఉన్నాడట. ఇదే యెహోవా. నేను వారిని పంపలేదు అంటే ఏంటి? దేవుడు వారిని ఏర్పాటు చేసుకోలేదు సేవకులుగా, వారికి ఆజ్ఞ లేదు అంటే ఏంటి? ఇలాగ చెప్పి తన వైపు తిప్పమని నేను ఆజ్ఞ ఇవ్వలేదు,
వారు ఈ జనులను ఏమాత్రం ప్రయోజనం కారు. అలాంటి వారు వలన మీకు కానీ నాకు కానీ అసలు మేలే లేదు, లాభమే లేదు. ఇదే యెహోవా వాక్కు. అయినా ప్రజలు వాటికే వాళ్ళ దగ్గరికే వెళ్తారు. అదేంటో నేడు భౌతికమైన దాని మీదే వెళ్తారు. క్రీస్తు యందు శ్రమలు అనిపించడానికి ఇష్టపడరు, ఆకలి దప్పికలతో ఉండడానికి ఇష్టపడరు, యేసుక్రీస్తు వలె పోలి జీవించడానికి ఇష్టపడరు, ఆయనలో బ్రతుకుదామని ఆశపడరు. ఏదో కావాలి, ఏదో కావాలి, ఏదో కావాలి. ఇలాంటి దొంగల దగ్గర, ఇలాంటి మాయల దగ్గర పడిపోతారు. వాడు దేవుడికి విరోధి ఉన్నాడు, వాడిని వెంబడించేవారు దేవుడికి విరోధులయ్యారు. దేవుడు శత్రువు అయితే, దేవుడు ఎడబాసిపోతే నీకు కాంప్రమైజ్ ఉండదు. మీరు అనొచ్చు, మరి మాకు అన్ని దొరుకుతున్నాయి కదండి అని. అన్ని దేవుడు ఇస్తున్నాడండి. అవును, ఎందుకు ఇవ్వడు? నువ్వు నమ్మకపోయినప్పుడు దేవుడు నీకు బట్టలు ఇవ్వలేదా? నువ్వు నమ్మకపోయినప్పుడు దేవుడు నీకు పొడపొడలు తిండి ఇవ్వలేదా? నమ్మకపోయినప్పుడు దేవుడు నీకు ఆరోగ్యం ఇవ్వలేదా? అన్ని ఇచ్చాడు. మరి ఇప్పుడు ఇవ్వడం, ఇప్పుడు ఎందుకు ఇవ్వడం? ఆ నీతిమంతుల మీదను అనీతిమంతుల మీద వర్షం కురిపించేవాడు ఉంది. మంచి వారికి ఇస్తాడు, చెడ్డ వారికి ఇస్తాడు, కానీ నిత్యత్వాన్ని కోల్పోతాడు అలాంటి వారు. లోకమంతా వాటిని నమ్ముతున్నాడు. ఇదిగో అయ్యగారండి, మా పాస్టర్ గారు వచ్చారండి, మా పాస్టర్ గారు వచ్చి ఇదిగో నీ అమ్మని ఇలాగ అయిపోద్దని చెప్పారండి. బిస్కెట్ వేసాడు. బిస్కెట్లు వేస్తే పడిపోతారు జనం. చూడండి, యాకోబు పత్రికలో ఒక మాట చెప్తాడు, తిడతాడు ఇలా అందరినీ కూడా. యాకోబు 4:4 యాకోబు తిడతాడు ఇలా అందరినీ. వ్యభిచారులారా, ఏంటమ్మా వ్యభిచారులారా, ఈ మంచిగా ఎపిసోడ్ చేశాడా? చదవండి. వ్యభిచారులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరం మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. అంతే. ఈ లోకములో వేద ఆశిస్తే, లోకములో ఉన్నదాన్ని కోరుకుంటే, లోకములో ఉన్నదాన్ని బట్టి హెచ్చించుకుంటే దేవుడు నువ్వు శత్రువు అయిపోతావు. దేవుడికి శత్రువు అయ్యి బట్టగట్టిన మానవుడు ఎవడు భూమి మీద అక్కడ కూడా లేడు. దేవుడికి శత్రువు అవ్వాలని మనిషి ఎప్పుడు కోరుకోకూడదు. దేవుడు కృపకు పాత్రగా ఉండాలని, దేవుని మహిమ వాడబారి స్థితి కలిగి నేను బ్రతకాలని, క్రీస్తు పోలి జీవించాలని, మరణ వరకు నా బతుకుని జీవితం మార్చుకుంటానని, క్రీస్తు యందు శ్రమలో నేను అనుభవిస్తానని అలా బ్రతకాలి. అదే దేవుడు కోరుకుంటా ఉంటాడు. లూకా సువార్త 19వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. అంతటా మరి ఒకడు వచ్చి, అయ్యా ఇదిగో నీ మీన పెట్టన దానిని ఎత్తుకుని వాడును, విత్తన దానిని కోయివాడునైనా కఠినుడు గనుక భయపడి దీనిని 27 చెప్పండి. 27 చదివండి డైరెక్ట్గా. 27 మరియు నేను తమ్ముని ఏలుటకు ఇష్టం లేని శత్రువులను ఇక్కడికి తీసుకొని వచ్చి నా ఎదుట సంహరించుడని చెప్పాను. మరియు నేను తమ్ముడు ఏలుటకు ఇష్టము లేని నా శత్రువుని ఇక్కడికి తీసుకుని వచ్చి నా ఎదుట సంహరించని చెప్పాను. వారికి దేవుడు కావాలా? దేవుడి నామంలో అద్భుత కార్యం చేయడం ఆలోచన కలిగి ఉంటారు. అవసరాలకు దేవుడు వాడుకుంటారు, కానీ వారు ప్రభు బోధని దేవుడిని అంగీకరించరు. అలాంటి వాళ్ళు దేవుడు ఏమంటాడంటే, వాళ్ళు తీసుకురండి, నా ముందు వీరిని చంపండి అంటున్నాడు. కాబట్టి దేవుడికి శత్రువు అయ్యి బట్టకట్టిన మనుషులు భూమి మీద ఎక్కడ కూడా ఉండరు, లేరని సంగతి మీరు గమనించాలి. అందుకే ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 31 చెప్తున్న మాట. ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 31వ వచనంలో, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. ఇదండి, జీవము గల దేవుని చేతిలో పడుట ఎందుకు? అనవసరంగా దైవ జ్ఞానానికి విరుద్ధంగా బ్రతకడం, దైవ జ్ఞానానికి విరుద్ధంగా ఆలోచించడం, దేవుడిని భూమి మీద అవసరానికి వాదుకోవడం, దానికి భక్తి అని ముసుగు వేయడం, మేము క్రైస్తవులమని ముసుగు వేయడం, చేసేదల్లా లోక సంబంధమైనవే.
అప్పుడు దేవుని ఉగ్రత రాదా? దేవుడు కూడా గొప్ప మనసు ఏంటంటే సహనశీలి, ఓర్పు కలిగిన వాడు, చాలా పేషెన్స్ ఉంది ఆయనకి. ఈరోజు ఎవరైతే దానికి విరుద్ధంగా వెళ్తారో దేవుడు ఎడబాయిస్తాడు, శత్రులు అయిపోతారు. ఈరోజు సోషల్ మీడియాలో వాగుతున్న కొన్ని కుక్కల గురించి కూడా దేవుడు ఆ మాట ప్రస్తావిస్తూ ఉన్నాడు. వారిని కూడా దేవుడు విడిచిపెట్టే ప్రసక్తే లేదు. వారిని దేవుడు విడిచిపెట్టలేదు. నోరుంది కదా అని ఎవడు మాట్లాడినా, నోరుంది కదా అని ఏది బోధించినా, నోరుంది కదా అని చెప్పి, శరీరం ఉంది కదా అని చెప్పేసి దేవుని ఆత్మేదో సాతాన ఆత్మేదో ఈ రెండు వివరం తెలియకుండా సంఘంలో చొరబడి నీ ఇష్టానుసారంగా బోధిస్తే దేవుడు వారిని కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు. ఈరోజు చాలా మంది ముసలోళ్ళు చెప్పింది కూడా రైట్ అని కూడా నమ్మేసే పరిస్థితి కూడా ఉన్నాం. వాళ్ళ గురించి కూడా మాట చెప్తాను మీకు. యోబు గ్రంథము 12:12 యోబు గ్రంథము, వృద్ధుల యొద్ద జ్ఞానం ఉన్నది, దీర్ఘాయువున వివేచన కలుగుచున్నది అని మీరు చెప్పుతున్నారు. జ్ఞాన వాళ్ళు ఏమంటారు, వీళ్ళకి ఒక లోకంలో పేరు పెడతారు, సీనియర్ పాస్టర్స్ అంటే. సీనియర్ పాస్టర్లు అంటే ఏమంటారు? వృద్ధులండి, వాళ్ళ వయసుకి అండి, వాళ్ళ వయసుకి మనం గౌరవం ఇవ్వాలండి. వాళ్ళ వయసు కలిగితే చాలా జ్ఞానం ఉందని ఎవడు చెప్పాడు మీకు? యేసుప్రభుకి ఎన్ని సంవత్సరాలు? 33 సంవత్సరాలు. ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత ఎంతమంది సీనియర్ పాస్టర్లు ఉన్నారు అక్కడ? శాస్త్రులు, పరిచర్లు, లేవీలు, వీళ్ళందరితో దేవుడు ప్రభు ఏం చేశాడు? వాదించాడు, తరికించాడు. వాళ్ళంతా లోకంలో ఏమనుకుంటున్నారు? జ్ఞానం, ఓ నాయన ఏమి జ్ఞానం ఉందిరా బాబు అనుకున్నారు. కానీ యేసుప్రభు జ్ఞానం అంతా ఏం చేశాడు? పీక్ పడేశాడు. ఇప్పుడు కూడా చాలా మంది సీనియర్ పాస్టర్లు ఉంటారు, ముసలు. నేను వెంటాను కొన్ని ప్రసంగాన్ని, వాళ్ళకి మినిమం ఎథిక్స్ రావు. వాళ్ళ అబద్ధాల్లో తిట్ట అయిపోయాడు. వాళ్ళని పిలిపించుకుని వాక్యం చెప్పించుకుంటారు. ఆ మాట చెప్తున్నాడు ఇక్కడ యోబు, వృద్ధుల యొద్ద జ్ఞానం ఉన్నది. అమ్మా చదువుతున్నారా? దీర్ఘాయువు వలన వివేచన కలుగుతున్నదని మీరు చెప్పుతున్నారు. ఎవడు చెప్తున్నాడు? మనిషి అభిప్రాయం అది. కాబట్టి వృద్ధుల యొక్క జ్ఞానం ఉందని అనుకోకండి. వాళ్ళు పనికి మాలు, వాళ్ళ మాటలు నమ్మకండి. వాళ్ళు రాంగ్ ట్రాక్ లో పడేస్తారు. సత్యాన్ని అసత్యాన్ని రెండు కలిపి చెప్పేస్తారు. ఇది రైట్ అనుకుంటా. కారం ఎక్కువైపోయింది అనుకోండి, ఏం చేస్తాము? కూరలో నిమ్మకాయ పిండేస్తాం. ఉప్పు ఎక్కువైపోయింది ఏం చేస్తాము? నీళ్ళు పోసేస్తాం. ఈయన కూడా ఏం చేస్తాడంటే కొంత సత్యాన్ని కొంత అసత్యం రెండు కలిపి చెప్పేస్తాడు. ఏమంటే సీనియర్ పాస్టర్లు సార్ 75 ఏళ్ళండి, మంచి ప్రభువులు, వయసును బట్టి చెప్తే అబద్ధంలో సీనియర్, అసత్యంలో సీనియర్, మానవుల్ని రాంగ్ ట్రాక్ లో పెట్టడం సీనియర్. అలాంటి వాడు మాట నమ్మకండి. యేసు కూడా అలాగే అన్నారు. అప్పుడు యేసు కూడా అన్నాడు, నేను అబ్రహాం పుట్టక మునిపే ఉన్నాను రా బాబు అన్నాడు. అదేట్లయితే అంత మాట అంటావు, నువ్వు అబ్రహాం కంటే గొప్పడువా? అదే నీ వయసు ఎంత, ఆ వయసు ఎంత అని అడిగాను. కాబట్టి వృద్ధులు అనగానే సీనియర్ పాస్టర్లకు కంటే అదే పొరపట్టే వాళ్ళు కూడాను తప్పుడు మార్గంలో పెడతారు. మరి సొలొమోను కూడా ఎంత పెద్ద వృద్ధుడు, ఎంత పెద్ద జ్ఞాని ఏమైపోయాడు? ఆడవాళ్ళ చేతులు పడిపోయి రాంగ్ ట్రాక్ లో కలిపోయి ఆ దేవతలు పూజించే పరిస్థితిలో తీసుకొచ్చాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుని ఉగ్రత మానవుడి మీద రాకూడదు. మానవుడికి శత్రువు అయితే, దేవుడు మనిషికి శత్రువు అయితే బట్ట కట్టి బయట కట్టినాడు ఎవడు లేడు. కాబట్టి దేవుడు బోధ, దేవుడి ఆజ్ఞలు, దేవుడి శాస్త్రాలు, క్రీస్తు బోధ తెలియకుండా, అపోస్తుల బోధ తెలియకుండా నీ జీవితాన్ని లోకంలో కొనసాగిస్తే దేవుని ఉగ్రత కింద ఉన్న దేవుడు ఎప్పుడూ ఎడబాసేసాడు. ఈ మాట ప్రకటన గ్రంథంలో కూడా చెప్తాడు, నువ్వు బ్రతుకున్నావని పేరు కలదు కానీ నువ్వు చచ్చే ఉన్నావు బాబు అని. భూమి మీద క్రైస్తవులుగా కొనసాగుతావే కానీ దేవుడిని అంగీకరించే పరిస్థితి ఉండదు. తన జీవగ్రంథంలో నీ పేరు తుడిచిపెట్టేస్తాడు. నువ్వెవరు అని తెలియదు అని అంటాడు. అక్రమార్గుల జాబితాలోకి వెళ్ళిపోతావు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడి చేతిలో పడట, జీవగా దేవుడి చేతిలో పడడం మహాభయంకరము. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. చక్కగా దేవుని బోధ తెలుసుకోండి, అపోస్తుల బోధ ఏంటో తెలుసుకోండి, క్రీస్తు బోధ తెలుసుకోండి, పరిశుద్ధాత్మ దుఃఖపరచకండి, సత్యవాక్యాలు వేగన వినండి, సత్యములో కొనసాగండి, మిమ్మల్ని మీ కుటుంబాన్ని రక్షించుకోండి. ఈ అవకాశం ఇచ్చిన నా ప్రియులకి, పాల్ గారికి, ఆంధ్రే గారికి ఈ వాక్యాన్ని
ఉదయకాలం మందు వచ్చి నిద్ర ఉంటుంది తెల్లవారుజాము అయినప్పుడు కూడా నీ వాక్యం వినాలనే ప్రయాసంతో వచ్చి ఉంటున్న నా తోటి సహోదరి సోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనములు చెప్పుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుంటాం. మహాగణుడు అయిన మహారాజా, దేవదేవుడు అయినటువంటి మా తండ్రి, ఈ